వ్యవసాయంలో కలుపు మొక్కలతో పాటు క్రిమికీటకాలు పంటలను నాశనం చేస్తాయి. అన్ని రకాల పంటలు కూడా క్రిమికీటకాల ప్రభావానికి లోనవుతాయి. కొన్నిసార్లు గొంగళి పురుగులు ఆకులపై హఠాత్తుగా కనిపించి వాటిని తినివేయడం జరుగుతుంది. ఆకులపై ఉండే మచ్చలకు క్రిములకు ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నావా? మొక్కలపై కనిపించే ఈ వ్యాధులు వివిధ రకాలైన మొక్కలపై కనిపించే వ్యాధులు వివిధ రకాలైన మొక్కలపై కనిపించే ఈ వ్యాధులు వివిధ రకాలైన వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు బూజు వల్ల వస్తాయి. వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల బూజు వల్ల వస్తాయి. గోధుమ, వరి మరియు చెరుకు పంటలు సాధారణంగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతాయి. ఈ మొక్కల ఆకులు మరియు కాండంపై మచ్చలు, చారలు ఏర్పడతాయి. ముఖ్యంగా వేరుశనగ పంటల్లో వ్యాధి సోకిన ఆకుల మీద పొడితో కూడిన గుండ్రటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల మొక్కంతా వడలిపోతుంది. వేరుశనగలో వచ్చే ఈ శిలీంధ్ర వ్యాధిని తిక్కా తెగులు అంటారు. వేరుశనగలో వచ్చే ఈ శిలీంధ్ర వ్యాధిని తిక్కా తెగులు అంటారు. ఇలాంటి మొక్కలను పీకి చూస్తే వేళ్ళు కుళ్ళిపోయి చెడు వాసన వస్తుంటాయి. మచ్చలున్న నిమ్మ చెట్టు ఆకులు, కాయలను సేకరించండి. వాటిని పరిశీలించండి. అవి ఎలా ఏర్పడ్డాయి? వాటిపై పొడిలాంటి పదార్థం ఏదైనా ఉందా? అంటే ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. కొన్నిసార్లు గోధుమ వర్ణపు మచ్చలు, కాయలు ఆకులపై కనిపిస్తాయి. ఇవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి. వ్యవసాయంలో కలుపు మొక్కలతో పాటు క్రిమికీటకాలు పంటలను నాశనం చేస్తాయి. అన్ని రకాల పంటలు కూడా క్రిమికీటకాల ప్రభావానికి లోనవుతాయి. కొన్నిసార్లు గొంగళి పురుగులు ఆకులపై హఠాత్తుగా కనిపించి వాటిని తినివేయడం జరుగుతుంది. తర్వాత మొక్కలపై కనిపించే ఈ వ్యాధులు వివిధ రకాలైన వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల బూజు వల్ల వస్తాయి. నెక్స్ట్ గోధుమ, వరి మరియు చెరుకు పంటలు సాధారణంగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతాయి. ఈ మొక్కల ఆకులు మరియు కాండంపై మచ్చలు, చారలు ఏర్పడతాయి. ముఖ్యంగా వేరుశనగ పంటలో వ్యాధి సోకిన ఆకుల మీద పొడితో కూడిన గుండ్రటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల మొక్కంతా వడలిపోతుంది. వేరుశనగలో వచ్చే ఈ శిలీంధ్ర వ్యాధిని తిక్కా తెగులు వేరుశనగలో వచ్చే ఈ శిలీంధ్ర వ్యాధిని తిక్కా తెగులు అంటారు. ఇలాంటి మొక్కలను పీకి చూస్తే వేళ్ళు కుళ్ళిపోయి చెడు వాసన వస్తుంటాయి. మచ్చలున్న నిమ్మ చెట్టు ఆకులు, కాయలను సేకరించి పరిశీలిస్తే అవి ఎలా ఏర్పడ్డాయి అంటే వాటిపై పొడిలాంటి పదార్థం ఏదైనా ఉందా అంటే ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. కొన్నిసార్లు గోధుమ వర్ణపు మచ్చలు, కాయలు ఆకులపై కనిపిస్తాయి. ఇది దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది.